ఏపీలో వైసీపీని గద్దెదించాలని మిత్రపక్షాల కూటమి ఎంత కసరత్తు చేస్తోందో అంతకంటే గట్టిగానే వాయిస్ వినిపించారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. కూటమిలో ఏదో ఒక పార్టీ తనకు నర్సాపురం ఎంపీ టికెట్ ఇస్తుందన్న ధీమాతో కనిపించారు. అయితే జగన్ పై తిరుగుబాటు చేసిన ఆయన ఏ పార్టీలో చేరలేదు. అదే ఆయన కొంప ముంచిందా? తనను కాదనుకోరలే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ రఘురాముణ్ణి టికెట్ లేకుండా చేసిందా? లేకపోతే కొరివితో తలగొక్కటం ఎందుకని అందరూ ఆయన్ని దూరం పెట్టారా? నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ వర్మ పేరు ప్రకటించారు కమలనాథులు. అక్కడి నుంచి తిరిగి పోటీ చేస్తానన్న నమ్మకంతో కనిపించారు నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. కూటమిలో ఏదో ఒక పార్టీ నుంచి పోటీలో ఉంటానన్న ధీమాతో స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. నర్సాపురం నుంచి తానే పోటీ చేస్తున్నా అని బహిరంగంగానే ప్రకటించారు. అది తాడేపల్లిగూడెంలో జరిగిన ప్రచార సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల సమక్షంలోనే ఆ ధీమా వ్యక్తం చేశారు. ఊరికనే ఆయన టికెట్ ఎవడో ఈయన టికెట్ ఎవడో అడపన్న అవుట్ అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళిద్దరు ఎదురుగుండానే చెప్తున్నా, మళ్ళీ నర్సాపురంలో ఇదే కూటమి నుంచి నేను పోటీ చేస్తున్నా. ఇంతకంటే పెద్ద సభ మళ్ళీ వారిద్దరి సమక్షంలోనే అప్పుడు నేను కండక్ట్ చేస్తా. ఇప్పుడు నేను వెనకాల ఉన్నా, అప్పుడు నేను ముందుంటా, నేను కండక్ట్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను ఏ పార్టీలో లేను కాబట్టి వెనకాల ఉన్నా. చాలా మంది ముందున్నారు. ఇంకా పార్టీల్లో చేరబోయినప్పటికీ మరి కొంత చొరవ తీసుకుని జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. థ్యాంక్ యూ. అయితే కూటమి నర్సాపురం విషయంలో రఘురామరాజుకి హ్యాండ్ ఇచ్చింది. బీజేపీ, జనసేన, బీజేపీలో కూటమి కట్టడంలో ఆయన తనవంతు పాత్ర పోషించారు. 4 ఏళ్ల పైనుంచి వైసీపీ జగన్కు చుక్కలు చూపిస్తూ వచ్చిన ఆయనకు బీజేపీ టికెట్పై ఆశలు అడియాసలయ్యాయి. జగన్ సర్కారును టార్గెట్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబును, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను, కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ఏ రేంజ్లో ప్రోత్సహించారో, ఎప్పుడెలా ఆకాశానికెత్తారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వాస్తవానికి వైసీపీలో రెబల్ అవతారమెత్తాక ఆయన నరసాపురంలోనే కాదు, యావత్తు రాష్ట్రంలో పాపులర్ అయ్యారు. ఢిల్లీలో రచ్చబండ అంటూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన హడావుడి, ఆ క్రమంలో ఆయన అరెస్ట్ అవ్వడం, అరెస్ట్ సమయంలో తనపై పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించి హింసించారని ఆయన కోర్టుకెక్కడం వంటి ఎపిసోడ్లతో ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. అలా అందరికీ తెలిసిన నాయకుణ్ణి కాదని శ్రీనివాసవర్మకు నర్సాపురం ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ. సదరు అభ్యర్థి ఆ లోక్సభ సెగ్మెంట్ వాసులకే పెద్దగా పరిచయం లేదంటున్నారు. అయితే కూటమికి అనుకూలంగా ఉంటూ వచ్చిన రఘురామకృష్ణరాజు మాత్రం మిత్రపక్షాల నేతలను తప్పుపట్టడం లేదు. లోక్సభలో తనపై అనర్హత వేటు వేయించలేకపోయిన వైసీపీ అధినేత జగన్నే తప్పుపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో చక్రం తిప్పించి తనకు టికెట్ లేకుండా చేశారని ఫైర్ అవుతున్నారు. అదలా ఉంటే మిత్రపక్షాలు వ్యూహాత్మకంగా ఆయన్ను పక్కన పెట్టాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వాస్తవానికి 2014లోనే రఘురామకృష్ణరాజు నర్సాపురం నుంచి పోటీకి వైసీపీ టికెట్ ఆశించారు. అప్పట్లో లోటస్ పాండ్లో జగన్ను కలిసిన ఆయన అక్కడ ఎదురైన అవమానాలతో ఆ పార్టీ నుంచి బయటకొచ్చేశారు. తిరిగి గత ఎన్నికల ముందు వైసీపీలో చేరి నర్సాపురం ఎంపీ అయ్యారు. అయితే పాత అవమానాలను మర్చిపోలేకపోయారో, లేకపోతే నిజంగానే వైసీపీ పాలన నచ్చలేదో కాని గెలిచిన కొద్ది కాలానికే రెబల్ అవతారమెత్తారు. తరువాత తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రచార సభలో పాల్గొన్నప్పటికీ ఏ పార్టీలో చేరలేదు. నర్సాపురం ఎంపీ సీటు బీజేపీకి కేటాయించినప్పుడు సైతం ఆయన బీజేపీలో చేరే ప్రయత్నం చేయలేదు. సరికదా పోటీలో ఉంటారని పదే పదే ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తో పాటు ఆయన రెబల్ నేచర్ ఆయనకు మైనస్ అయ్యాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కొరివితో తలగొక్కోవడం ఎందుకులే అని మిత్రపక్షాలు ఆయన్ని పక్కన పెట్టాయన్న టాక్ వినిపిస్తుంది. నరసాపురం టికెట్ దక్కకపోయినా సమీప కాలంలో ఏదైనా జరగొచ్చని అంటున్నారు నరసాపురం ఎంపీ. అంటే ఆయన టీడీపీలో చేరాలనుకుంటున్నారా అన్న చర్చ మొదలైంది. ముందుగా కూటమిలో విజయనగరం ఎంపీ సీటు బీజేపీకి అనుకున్నారు. కానీ రాజంపేట బీజేపీకి ఇవ్వడంతో విజయనగరం ఎంపీ సీటు టీడీపీకి వచ్చింది. అక్కడ పోటీకి టీడీపీ మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు విముఖత చేస్తుండటంతో ఆ సీటు రఘురామరాజుకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లే చంద్రబాబుతో కలిసి నడుస్తారు
చేస్తా అని అంటున్నారాయన. అదంతా ఇలా ఉంటే జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్లే టికెట్ రాలేదని ఆ రెబల్ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేయడం కూటమి నేతలకు షాక్ ఇచ్చిందట. ఆయన ఆరోపణలతో బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు విస్తుపోతున్నారట. జగన్ను గద్దెదించడమే టార్గెట్గా ఏకమైన పార్టీలను అదే జగన్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మొత్తం మీద చూడాలి నర్సాపురం రాజు పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో.